జిల్లా సింహాచలంలో సింహగిరిపై రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయ ప్రాంగణంలో అయితే ఉన్న రాతి రథం మీద వేయించివేశారు. ఇక అనంతరం ఆలయ ఉప ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సూర్యోదయ సమయంలో అయితే ప్రత్యేక అర్చనలు పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు తృప్తిని కలిగించే వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో విద్యార్థులకు 1,00,000 పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఆన్లైన్లోనూ పెన్నులు సరఫరా చేస్తున్నామంటున్న ఆలయ ఈవో సత్యనారాయణ రాజుతో మా ప్రతినిధి కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం ఐనవిల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉన్నాము. ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఇక్కడ 1,00,000 పెన్నుల పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇదే విషయంపై ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజు గారితో మనం అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమం ఎందువల్ల చేస్తున్నారు సార్? ఇది హిందూ సాంప్రదాయంలో విఘ్నేశ్వరాయ నమః. హిందూ సాంప్రదాయంలో ఆది గణపతి ఐనవిల్లి గణపతి ప్రథమ పూజ్యుడు. శ్రీ పంచమి అంటే లక్ష్మీ, ఈరోజు మాఘ శుద్ధ పంచమి. ఈ సందర్భంగా మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తే శ్రీ పంచమి, అదే సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తే వసంత పంచమి. వసంత పంచమి రోజున మనం సరస్వతీదేవిని పూజ చేసుకోవటం అనేది పూర్వం నుంచి సంవత్సరాల నుంచి మనకి పరిపాటి. అలాగే ఈ చదువులకి ఆది గురువు అయినటువంటి విఘ్నేశ్వరుడికి ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేసుకోవటం అనేది చాలా భక్తులకి అపారమైన విశ్వాసం. ఈ రెండింటినీ మిళితం చేసుకుని ఏర్పడింది చదువుల పండగ. ఈ కార్యక్రమానికి మనం ఈ సమీపంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు చాలా ఎక్కువ మంది భక్తులు ఈ సంవత్సరం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం 1,00,000-1,25,000తో సరిపోయే ఈ కలములు ఈ సంవత్సరం 2.5 లక్షల కలములు కొనవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇది రాను రాను ఈ హిందూ మతంపై భక్తులకున్న విశ్వాసం, నమ్మకం, అలాగే అర్చక స్వాములు చేసే శ్రద్ధ, భక్తితో చేసే పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులను ఎంతో ఆకర్షణీయంగా తీసుకువచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేస్తుంది. ఇప్పుడు ఈ కలములు స్వామివారి దగ్గర సమర్పించడానికి సన్నద్ధం చేశాం. ఇప్పుడు దాకా ఈ నదుల జలాలు అభిషేకం జరిగింది స్వామివారికి. తదుపరి గరికతో పాటు ఈ కలములను కూడా మనం స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఆ యొక్క పవిత్రమైన కలమును ఈ గోత్రనామాలతో పాల్గొన్న విద్యార్థులకు, అలాగే రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారి చేతుల మీదుగా వచ్చిన ప్రతి భక్తుడికి విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఒక కలం వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? ఇది ఎప్పటి వరకు చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పటి వరకు అనేది నిరంతరాయంగా ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం అనేది ఇది 2006 సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగింది. అప్పటి ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆదేశాల మేరకు, అలాగే శాస్త్ర పరిజ్ఞానం కలిగిన ఎవరైతే మన హిందూ ధర్మానికి, దేవాదాయ శాఖకి అడ్వైజర్లుగా ఉన్నారో, భక్తుల నుంచి వచ్చిన కోరికలు ప్రథమంగా భక్తులు ఏంటంటే మనం ఎక్కడ భక్తులు ఆకర్షణ, ఈ నమ్మకం ఉందో అక్కడి నుంచే ఇలాంటి కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. అందులో భాగంగా అప్పటి కార్యనిర్వహణాధికారి వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాకు ఒక మార్గదర్శకంగా నిలిచారు. అప్పటి నుంచి కూడా మేము గతంలోని ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా పెంచుతూ భక్తుల యొక్క మన్నలను పొందుతున్నామని మీ ద్వారా వారందరికీ తెలియజేస్తున్నాం. ఓన్లీ విద్యార్థులకే అందజేస్తారా సార్, లేదా వేరే ఎవరికైనా ఈ పెన్నులు అందజేస్తారా? సాధారణంగా మేము ఉచితంగా పంచిపెట్టేవన్నీ కూడా విద్యార్థులకే పంచిపెడతాం. అయితే కొంతమంది విద్యార్థులు మన ఆలయానికి రాకపోవచ్చు.
అంటే చదువు సెలవులు కానీ దూర ప్రాంతాల్లో ఉండటం వల్ల కానీ విద్యార్థులు రాకపోతే వారి తల్లిదండ్రులు వాళ్ళ పేరుతో ఇక్కడ మనకి విరాళం చెల్లించి వారి గోతనామాలతో పూజ జరిపించి పెన్నులను ప్రసాదంగా పంపించమని కోరుతుంటారు. వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. దీనికి ఎంత ఖర్చు పెడతారు సార్? దీనికి ఎంత పెట్టారు మీరు? ఈ సంవత్సరం ₹6.72 లోయెస్ట్ కొటేషన్ ఆన్లైన్లో మనం టెండర్ ద్వారా పిలవడం జరుగుతుంది. ముందుగా మనం ఏదైతే విద్యార్థులకి పరీక్ష రాయడానికి అనువుగా ఉంటుందో ఆ పెన్నును ఎంపిక చేస్తాం. ఆ ఎంపిక చేసిన వెంటనే ఏ కంపెనీ వారైతే మనకు తక్కువ ధరకి ఇస్తారో వారి దగ్గర కొనుగోలు చేయడం జరుగుతుంది. సాధారణంగా మనం 1,00,000 కలములు అంటాం, కానీ ఈ సంవత్సరం అధికంగా పాల్గొనడం వల్ల ముందుగానే 2,00,000 కలములు, ఇప్పుడు ఈ రోజే మళ్ళీ ఇంకొక 50,000 కలములు కూడా చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ప్రతి సంవత్సరము 1,00,000 నుంచి 2,00,000 వరకు పెన్నులను ఇక్కడ ఫ్రీగాను కొంత అమౌంట్ పెట్టి కొంతమందికి ఇక్కడ విద్యార్థులకి వాళ్ళు ఇక్కడ వితరణ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఇది మొత్తం తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఈ దేవాలయానికి చేస్తుంటారు. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ఇది వాహన పూజకి చాలా పవర్ఫుల్ గా ఉండేటువంటి గాడ్. అయినా ఏదైనా కొత్త వాహనం మనం ఇక్కడ తీసుకుంటే కంపల్సరీ ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాతే ఆ వాహనాన్ని ఆ యొక్క కొన్నటువంటి వ్యక్తి దాన్ని స్టార్ట్ చేస్తుంటారు. ఇది ఇక్కడ నానుడి. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మిగిలిన రాష్ట్రాల నుంచి అన్ని కూడా వచ్చి ఇక్కడ చేసుకుంటుంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో కిరణ్ కుమార్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.